మాటలు సరిగా చేశారా అనేది మనం పరిశీలించాలా. అంటే దేవుని మాటలు పరిశీలనగా తెలుసుకోవడమే మన పని కాబట్టి ప్రతి ఉపదేశానికి మనం అటు ఇటు కొట్టుకొని పోకూడదు. చాలా మంది అంటారు, దేవుడు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన గ్రంథంలో తప్పులు ఉంటాయా అంటే, అది పరిశుద్ధాత్మ చేసిన పొరపాటు కాదు, తప్పు కాదు. కానీ మనుషులు తర్జుమా చేస్తూ ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి చిన్న చిన్న తప్పిదాలు అవి. మొదటి సమయాలు 2 సమయాల గ్రంథం 2 సమయాల గ్రంథంలో 21వ అధ్యాయం 6వ వచనం నుండి చూద్దాం. యెహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియా పట్టణంలో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరితీసేదమని రాజుతో మనవి చేయగా, రాజు నేను వారిని అప్పగించెదనెను. తానును సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి ఉన్న హేతువు చేత రాజు సౌలు కుమారుడగు యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపక, అయ్యా కుమార్తెగు రిస్పా సౌలునకు కనిన 2 కుమారులకు ఆర్మోనిని మెఫీబోషెతును, సౌలు కుమార్తెగు మెరాబు మెహోలతీయుడగు బజ్జిల్లయి కుమారుడగు అద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీయులకు అప్పగించెను. సరే, ఇది పూర్వ వృత్తాంతం ఏంటంటే, యెహోషువ గ్రంథములో గిబియోనీయులతో యెహోషువ ప్రమాణం చేస్తాడు, నిబంధన. ఆ నిబంధనను అతిక్రమించి సౌలు ఏం చేస్తాడంటే, ఇశ్రాయేలీయుల ఎడల ఆసక్తి కలిగి నిబంధన లేక ప్రమాణం చేసినటువంటి వారిని చంపుతాడు. అది దేవునికి కోపదృష్టిని కలిగించి వారికి తరచుగా ఒక 3 సంవత్సరాలు కరువును రప్పిస్తాడు దేవుడు వారి మీదకి. మొదటి వచనంలో మరి 3 సంవత్సరాలు ఈ కరువు ఎందుకు వచ్చిందని దేవుణ్ణి దావీదు అడిగినప్పుడు, సౌలు గిబియోనీయులను హతం చేసిన కనుక అతనిని బట్టి ఈ కరువు వచ్చిందని దేవుడు అంటాడు. దానికి పరిష్కారం ఏంటంటే, సౌలు యొక్క సంబంధికులని మీరు గిబియోనీయులకు అప్పగిస్తే దానికి ప్రాయశ్చిత్తం జరుగుతుందని దేవుడు అంటే, అప్పుడు దావీదు ఏం చేస్తాడంటే, గిబియోనీయులకు ఎవరెవరిని అప్పగిస్తాడో ఇప్పుడు సహోదరుడు చదివాడు. 8వ వచనంలో ఉంది మన పాయింట్. సౌలు కుమార్తెయగు మేరాబు ఉందా? మేరాబులో పుట్టినోటు ఏమిచ్చాడు కింద? ఎబ్రీ భాషలో మీకాలు ఉందా? ఉందండి, ఎబ్రీ భాషలో మేకాలను ఉంది. సరే, ఇప్పుడు ఇది సమస్య మనకి. ఇప్పుడు మీకాలు సత్యంత వరకు పిల్లలకు అందా? దేవుడు మీకాలు సంతాన విషయంలో ఏమంటున్నాడు? అదే 2 సమయాల గ్రంథంలోనే మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు దావీదు నాట్యమాడుతున్నప్పుడు ఆమె నొచ్చుకుందా? మరి నొచ్చుకున్నప్పుడు దేవుడు ఆమెని ఏమని శపించాడు? ఆమె ఏ శాపానికి లోబడింది? చెప్పాలా? ఎప్పటి వరకు? జీవితాంతం. 2 సమయాల గ్రంథం 6వ అధ్యాయం మందసాన్ని తీసుకొస్తున్నారు. మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు దావీదు నాట్యమాడుతూ దావీదు పురానికి ఉత్సాహంతో తీసుకొస్తున్నాడు, ఉత్సవంతో. అప్పుడు కిటికీలో నుండి చూసినటువంటి మీకాలు దావీదుని తన మనసులో హీనపరిచిందంట. 16వ వచనం, 6:16 2 సమయాల్లో. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా కుమార్తెయగు మేకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయించు నాట్యమాడుచునున్న దావీదును కనుగొని తన మనసుని హీనపరిచెను. సరే, 16లో దావీదునే హీనపరిచింది. కానీ దావీదు అలా చేయడం దేవునికి ఇష్టమే, కానీ ఈమె దాన్ని హీనపరిచింది. ఆ కారణమును బట్టి దేవుడు
ఆమెకి ఏం చేశాడు? 22వ వచనంలో 22 ఎంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడునై నీవు చెప్పిన పనికత్తుల దృష్టికి గనుడు నగుదునని మీకాలతో అనెను. మరణం వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలను కనకయుండేను. అవును. మరి అలాగైతే ఇప్పుడు ఇంతకు ముందే చదివాం కదా, మేరాబు పుట్టినోట్లు మీకాలు ఇచ్చాడంటే ఆ సందర్భం తప్పైన విధానములో మన మనుషులు చేసిన పొరపాటే కదా. అంటే ఎందుకంటున్నానంటే ప్రతి సందర్భాల్లో కూడా మనం పరిశీలనగా తెలుసుకోవాలి. అప్పుడు ఇంతకు ముందు చదివిన లేఖనం దగ్గరికి వెళదాం మరలా. 2 సమయాలు 21 2 సమయాలు 21:6 21:8 8 మరి 8లో అక్కడ మేరాబు కుమారులు అప్పగించాడు కానీ దావీదు మీకాలు కుమారులు కాదు. కానీ మేరాబు దగ్గర పుట్టినోటి ఇచ్చి మీకాలని కిందిచ్చాడు. అది సరియా సరికాదా? మీకాలు పిల్లల్ని అప్పగించాడా దావీదు? అసలు సత్యంత వరకు పిల్లలే లేరంటే మీకాలు పిల్లల్ని ఎలా అప్పగిస్తాడు? సరికాదు. అన్ని సందర్భాల్లో మనం పరిశీలించాలా. మరి ఇంతకుముందు కూడా ఒక సందర్భం చెప్పా, వీరు బెరయాలో దెసలోనికిలో ఉన్న వారి కంటే వారు గండులా బెరయా సంఘస్థులు? చెప్పిన ప్రతి మాట మనం పరిశీలనగా చూడాలా. అంటే దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు కాబట్టి ఏది సరి ఏది సరికాదు అనేది ఆలోచించాలి. సరే, ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయంలో ఉన్న సమస్యను బట్టి మనం అట్టు వెళ్ళాం. అరామీ దేశస్థుడు అన్నదానికి పుట్టినోట్లు ఏమిచ్చాడు? సిరియా అని ఇచ్చాడు. ఈ అరామియా దేశస్థుడు అంటే సిరియాని ఇచ్చింది కరెక్టేనా? తప్ప? సరియా తప్ప? ఇక్కడ పుట్టినోటు సరే కదా. అరామీ దేశస్థుడు ఈజిప్టు సిరియా. దానికి ఆధారాలు చూసాం. దానికి ఆధారాలు ఆదికాండం 24:4 నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఈశాఖను నా కుమారునికి భార్యను తెచ్చున్నట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించుదను అన్నాడు. అంటే ఈశాకు బంధువులు ఎక్కడున్నారు? లాభాను బంధువేనా? మరి ఆ అరామీ దేశస్థుడు ఎవడు? ద్వితీయోపదేశకాండం 26:5 యాకోబు. 25:5 అండి. 26:5 ద్వితీయోపదేశకాండంలో అరామియా దేశస్థుడు ఎవరంటే ఐగుప్తులోనికి వచ్చినటువంటి యాకోబుని గురించి మాట్లాడబడుతుంది. 26:5 ద్వితీయోపదేశకాండంలో అరామియా దేశస్థుడు ఎవడు అంటే యాకోబు. దాన్ని విపులంగా కూడా చదువుదాం. నా తండ్రి నశించుతున్న అరామీ దేశస్థుడు అతడు ఐగుప్తునికి వెళ్ళాను, కొద్ది మందితో వెళ్ళాను. అంటే అక్కడ నిర్గమకాండం 1వ అధ్యాయం 1 నుండి 5 వచనాలలో ఈ 70 మంది ఎవరితో వచ్చారు ఐగుప్తుకి? యాకోబుతోనే. ఇక్కడ నాయకుడు ఎవరంటే యాకోబే. ఇజ్రాయెల్ కదా. ఇశ్రాయేలే. అతనే నాయకత్వం వహించి 70 మందిని తీసుకొచ్చాడు. అప్పుడు 26:5లో అతడు ఐగుప్తులకు వెళ్ళాను, కొద్ది మందితో అక్కడికి పోయి. ఆ కొద్ది మంది సంఖ్య ఏంటి? 70 మంది. ఆ 70 మందితో పోయింది ఎవరు? యాకోబు. మరి యాకోబు అక్కడికి వెళ్ళి పరవాసిగా ఉన్నాడా?
26:5 ద్వితీయోపదేశకాండంలో. నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు, అతడు ఐగుప్తునికి వెళ్ళను, కొద్ది మందితో అక్కడికి పోయి పరివాసి గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు జనమాయను. అంటే ఇక్కడ ఎవరు ఐగుప్తుకి కొద్ది మందితో పోయాడు అంటే యాకోబు వెళ్ళాడు. యాకోబు అక్కడ ఆ యాకోబే కదా అరామీయ దేశస్థుడు. మరి యాకోబు ఎలా అరామీయ దేశస్థుడు అయ్యాడంటే తర్వాత కింద దాని చరిత్ర చూస్తాం. ఆదికాండం 24:4 అక్కడ యాకోబు స్వదేశం ఎక్కడ, వాళ్ళ బంధువులు ఎక్కడున్నారో చెప్తున్నాడు. ఆదికాండం 24:4 ఆయన స్వదేశం ఏది, వారి బంధువులు ఎక్కడున్నారో చెప్తున్నాడు. వాళ్ళు ఎక్కడున్నారు? నా స్వదేశమందున్న నా బంధువులు యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేతి ప్రమాణం చేయించేదనను. ఇప్పుడు ఈశాకుకు భార్యని ఎక్కడి నుండి తీసుకొచ్చాడు? 25:20 25:20 ఇస్సాకు పట్టణంలో నివసించు సిరియావాడైన బెత్లెహేము కుమార్తెను సిరియావాడైన లాబాను సహోదరి అయిన రిబ్కాను పెంట చేసుకున్నప్పుడు 40 సంవత్సరములు గలవాడు. సరే, అక్కడ యాకోబు అన్నాడు. అబ్రహాం, ఈశాకు, యాకోబు. అంటే యాకోబుకు ముందే ఈశాకు ఎక్కడ బంధుత్వం కలిగి ఉన్నాడు? ఈశాకు కుమారుడా యాకోబు? అవును. అంటే ఈశాకుకి అత్తగారి ఊరు సిరియా. అప్పుడు యాకోబుకి అమ్మమ్మ వాళ్ళ ఇల్లా? తల్లికి తల్లిగారి ఇల్లు అది కదా, అది అమ్మమ్మ ఇల్లు. అప్పుడు యాకోబుకి స్వదేశం అదే, బంధువులు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి అప్పుడు అరామీ అన్నప్పుడు ఆ అరామీ సిరియా అనేది అర్థమవుతుందా? అరామీ దేశస్థుడంటే సిరియా దేశస్థుడని. ఆ సిరియా దేశం ఎలా వచ్చిందో ఒక చరిత్ర చిన్న క్లుప్తంగా, మరి దేవుని మాటలో ఉన్నటువంటి క్లుప్త వివరణ చెప్పేప్పుడు 24లో స్వదేశం నా బంధువుల దగ్గరకు పంపన్నాడు. తర్వాత 25:20లో ఆ బంధువులు ఎక్కడున్నారంటే సిరియాలో ఉన్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారిని ఏమని పిలుస్తున్నాడు దేవుడు అంటే సిరియా వాడైన బెతీయేలని, సిరియా వాడైన లాబాన్ అని చెప్తున్నాడు. అప్పుడు యాకోబుకి సిరియాకి బంధుత్వం ఉందా? యాకోబు పోవడానికి ముందే అబ్రహాము కూడా ఇదే కోణములోనే బంధుత్వం కలిగి ఉన్నాడు. అక్కడ 24:4లో ఎవరు మాట్లాడుతున్నారు? అక్కడ అబ్రహాం. 24:4 ఆదికాండంలో మాట్లాడుతున్న ఎవరంటే అబ్రహాం మాట్లాడుతూ, నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఈశాకుకు ఒక భార్యని తీసుకురమ్మన్నాడు. అప్పుడు అబ్రహాం దాసుడు ఎక్కడికి వెళ్ళాడంటే సిరియాకి వెళ్ళి అక్కడ లాబాను సహోదరియును బెతీయేలు కుమార్తె అయినటువంటి రిబ్కాను తీసుకొచ్చి ఈశాకుకు పెళ్లి చేశాడు. అంటే పితరులకి బంధుత్వం గాని స్వదేశం గాని ఎక్కడ? అబ్రహాం, ఈశాక్, యాకోబులకి సిరియానే. అర్థం కాకపోతే అడగొచ్చు. అబ్రహాం, ఈశాక్, యాకోబులకి స్వదేశం ఏదంటే సిరియా. ఆ బెతీయేలు గాని లాబాను గాని ఉన్న ప్రాంతమే వీరి ప్రాంతం. వాళ్ళే వీళ్ళ బంధువులు కూడా. అర్థమైందా? పోదామా? అంటే అరామీ దేశస్థుడు అనే దానికి ఇంత వివరణ చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు. మరి ఆ అరామీయ దేశస్థుడు ఎవరంటే 70 మందితో వచ్చిన యాకోబు.
మరి ఆయన మాత్రమే అరామీయ దేశస్థుడా అంటే అతని మాత్రమే కాదు, కానీ అబ్రహాం అరామీయ దేశస్థుడే, ఈశాకు కూడా అరామీ దేశస్థుడే. కానీ ఈ అరామీ అనేది, అరామీకి భాష తెలుసా? మనం మాట్లాడడానికి కాదు అనే భాష ఒకటి ఉందని తెలుసా? అరామిక్ భాష ఎవరిది? కల్దీల భాష ఏంటి? కల్దీయ దేశానికి రాజధాని ఏంటి? ఊరు ఏ దేశంలో ఉంది? కల్దీయలు అని ఊర్లోనే అబ్రహాం జన్మించాడు. కల్దీయ దేశ రాజధాని బబులోను దేశం. కల్దీల భాష అరామిక్. కానీ అబ్రహాంని ఎబ్రీయుడు అని ఎందుకు పిలుస్తున్నాడంటే వాళ్ళు ఎబ్రీ భాష మాట్లాడారు కాబట్టి వాళ్ళని ఎబ్రీయులని చెప్పారనమాట, పిలిచారనమాట. కానీ అబ్రహాం కల్దీయ దేశంలోని ఊరు పట్టణంలో జన్మించిన వాడు అబ్రహాం. దానినే సిరియా లేక అరామిక్ అంటున్నాం, అరామీ దేశస్థుడు అంటున్నాం. సరే, 26:5 ఉన్న కార్యం ఏదైనా ప్రశ్న ఉంటే అడగొచ్చు. ద్వితీయోపదేశకాండం 26:5 అరామీ దేశస్థుడు అంటే ఈ యాకోబు అరామీయ దేశస్థుడు ఎలా అయ్యాడనే దాన్ని చూపించాం ఇప్పటి వరకు. ఒకవేళ ఐలో వెళ్తుంటే చెప్పండి, తగ్గిస్తా. బ్రదర్స్, ద్వితీయోపదేశకాండం 26:5 అరామీ దేశస్థుడు ఎవరు అంటే ఐగుప్తులోనికి 70 మందిని నడిపించినటువంటి యాకోబే. మరి ఈ యాకోబు ఎలా సిరియా వాడయ్యాడంటే యాకోబు తండ్రి అయిన అక్కడే అమ్మాయిని అంటే అక్కడే తనకు భార్యని తెచ్చుకున్నాడు. మరి అబ్రహాంకు బంధుత్వం స్వజనులు కానీ స్వదేశం అని ఎందుకు అంటున్నాడంటే ఆయన పుట్టిన ప్రాంతం సిరియా అంటే కల్దీయ దేశంలోని ఊరు అనే పట్టణంలో. అంటే అబ్రహాముది స్వదేశం అదే. తర్వాత అబ్రహాము కనాను దేశంలోనికి వచ్చిన తర్వాత ఈశాకు పుట్టాడు. ఆ ఈశాకి ఆ ఈశాకి పెళ్లి చేయడానికి ఒక భార్యని ఎక్కడి నుండి తీసుకురావాలని ఆశ కలిగి ఉన్నాడు అబ్రహాం. అంటే ఆదికాండం 24:4 నా స్వదేశం అంటున్నాడు అబ్రహాం. ఆ స్వదేశం ఏది? కల్దీయ దేశములోని ఊరు. తర్వాత అక్కడే కంటిన్యూషన్ లో నా బంధువులు అంటున్నాడు ఆదికాండం 24:4. వాటి బంధువులు కూడా ఎక్కడున్నారు? ఆ ఊరు పట్టణంలోనే ఉన్నారు. శివుడికి ఆ ఊరిని ఏమంటున్నాడు ఆదికాండం 25:20 అంటే సిరియా వాడైనా. ఇప్పుడు మనల్ని కూడా చెప్తారు విదేశాలకు పోతే ఒక భారతీయుడు ఉన్నాడయ్యా జాషువా అని అంటారా? అనరా? మనం వేరే దేశాలకు పోయినప్పుడు కానీ వేరే రాష్ట్రాలకు పోయినప్పుడు కానీ మన రాష్ట్రాన్ని లేక మన దేశాన్ని పెట్టి పిలుస్తారా? భారతదేశం భారతీయులు అంటారు. భారతీయులు అంటారు. ఆ భారతదేశంలోనే కొన్ని రాష్ట్రాలకు పోయినప్పుడు వాడు తమిళోడు, వాడు తెలుగోడు ఉందా? అట్లా సిరియాలో ఉన్న వాళ్ళని ఏమంటున్నారంటే సిరియా వాళ్ళకు ఉన్నారు. అప్పుడు ఆ సిరియా వాడైన బెతీయేలు గాని సిరియా వాడైన లాబాను గాని అబ్రహాంకు బంధువులేనా? బంధువులే. ఎందుకు బంధువులని అంటున్నామంటే 24:4 నా స్వదేశమందున్న నా బంధువులు ఎందుకు వెళ్ళి ఈశాకునకు ఒక భార్యని తెమ్మన్నాడు కదా. అవును, కోడలు. ఆ కోడలు ఎక్కడి నుండి వచ్చిందో వాళ్ళందరూ కూడా అబ్రహాంకి బంధువులే. వాళ్ళు సిరియా వాళ్ళే. సిరియా వాడైన లాబాన్ అంటున్నాం, సిరియా వాడైన బెతీయేలు అంటున్నాం. ఆ ప్రాంతాన్ని బట్టి ఆ పేర్లు వచ్చాయి. సిరియాలో ఉన్నారు కాబట్టి సిరియన్లు అంటున్నాం.
అబ్రాహము ఇస్సాకులకు అనుకుంటే ఆ సిరియా అనేటప్పుడు వాళ్ళు కూడా అలాగే వస్తారు కదా సార్. అవును, అబ్రహామే సిరియా దేశస్థుడు. యా. ఎందుకు ఇలా అంటున్నామంటే, నా స్వదేశమందున్న నా బంధువుల దగ్గరికి కంటే ఈ లాభాన్ని ఎక్కడున్నాడు? సిరియా వాడైనా అన్నప్పుడు సిరియాలో ఉన్నాడు కదా. 25, 20. 24, 25, 20లో ఉంది. అదే సార్, 25, 20లో ఉన్నది. 25, 20లో ఏముందంటే, అక్కడ పద్దనరాములో నివసిస్తూ సిరియా వాడునైన బెతయేలు కుమార్తె అయిన రిబ్కాని తీసుకొచ్చి వివాహం చేస్తాడు. వాళ్ళు బంధువులేనా? అవును. మరి అది వారి స్వదేశమా? అదే సిరియా వాడే వాళ్ళు కూడా. అప్పుడు అలాగైతే అబ్రాహం మొదట ఎక్కడున్నాడంటే ఆ ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి ఆయన అది స్వదేశం ప్లస్ బంధువులు కూడా అక్కడే ఉన్నారు. నా స్వదేశము అంటే మరి అక్కడే కదా. ఆయన సొంత దేశం అదే సిరియా. అవును సార్. ఆ సిరియాలోనే వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు కాబట్టి నా కుమారునికి నా స్వదేశీ బంధువును నా బంధువుల దగ్గర నుండి ఒక భార్యని తీసుకురమ్మని తన దాసుని పంపుతాడు. సరే, ఈషాకు పెళ్లి అయిపోయింది. ఇప్పుడు ఈషాకు కూడా సిరియా వాడేనా? అంటే సిరియాలో ఉన్న అమ్మాయిని చేసుకున్నంత మాత్రాన ఆయన సిరియా వాడు కాడు. బంధువులు కదా. ఈషాకు తండ్రి అయిన అబ్రహాం సిరియా వాడు కాబట్టి ఆ తండ్రి విధానములో ఆయన సిరియా వాడు. అది. ఇప్పుడు యాకోబు కూడా అంతే కదా. మరి యాకోబు కూడా అక్కడే కదా పెళ్లి చేసుకున్నాడు. లాబాను సరి ఎవరు? లాబాను కాదు. ఇప్పుడు యాకోబు భార్య ఉంది కదా, లేయా, రాహేలు. మరి వాళ్ళు ఎవరి కుమార్తెలు? మేనమామ కుమార్తెనే కదా చేసుకున్నాడు యాకోబు. సొంత మేనమామ. అవునండి. అంటే రిబ్కాకి సహోదరుడైనటువంటి లాబాను కుమార్తెలే ఈ రాహేలు, లేయా. సార్ అంతే కదా. అంటే ఆ పూర్వ చరిత్రకి ఎలాంటి క్లుప్తంగా చెప్పేయచ్చు. ఇప్పుడు వంట చేసి పెట్టమంటే ఏసావు మంచి వేటగాడు. ఆయన వేటకెళ్ళి వచ్చి వేటగాడు కాదు అతను. ఏసావు వేటగాడు సార్. యోసేపు కాదు. ఈశాకు వృద్ధాప్యాయంలో ఒక కోరిక కోరుతాడు, నాయన నువ్వు వేటకెళ్ళి తీసుకొచ్చేస్తే తిని నిన్ను దీవిస్తానని. అవును. అప్పుడు రిబ్క ఏం చేస్తుందంటే ఈ ఈశాకి యాకోబుకి కుయుక్తులు నేర్పుతుంది. అవును. నైనా నువ్వు పోయి మందలు పోయి ఒక మేక పట్టుకురారా, నేను వంట చేసి వేస్తాను. ఆయన ఏమి కళ్ళు కనపడదు. మరి ఏసావు రోమం కలిగిన వాడు కదా. అదేలేండి. దాన్ని వాడికి తొడుగుతారు. తొడుగుతారు. అక్కడ అది యాకోబు ఏసావులే కదా. చేతితో తడిగేటప్పటికి రోమాలు ఉంటాయా ఈడే అనుకుంటది అంతే. తర్వాత ఏసావు వచ్చి అడుగుతారు, నాయన ఉండది ఒకటి దీవిని ఇచ్చేసినాను కదరా, ఎవరికి ఇచ్చానో తెలియడం లేదన్నట్టు ఆయన అనేస్తాడు ఈశాకు. అప్పుడు భయపడినటువంటి రిబ్కా ఏం చేస్తుందంటే, నాయన నువ్వు ఇక్కడ ఉంటే మీ అన్న చంపేస్తాడరా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావంటే మా అన్న దగ్గరికి వెళ్ళిపో, లాబాను దగ్గరికి అని పంపిద్ది అనమాట. అవును సార్. అప్పుడు లాబాను దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో ఈ గొర్రెలు కాసుకుంటూ అలాగలాగా రాహేలు ప్రేమిస్తాడు. లాబాను కూడా మోసం చేస్తాడు. అవును. మరి లాబాను ఇప్పుడు రాహేలు ప్రేమించినప్పుడు మొదటి దానికి పెళ్లి కాకుండా రెండో దానికి కాదంటే దానికోసం 7 సంవత్సరాలు, దీనికోసం 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు అక్కడ పరిచర్య చేసి ఆ ఇద్దరిని కట్టుకుని ఇద్దరికి 2 దాసులు తెచ్చుకుంటాడు యాకోబు. అవును. ఇప్పుడు యాకోబు కూడా సిరియాలో లాబాను కుమార్తెలు చేసుకున్నాడని సిరియా వాడయ్యాడా, లేకపోతే అతని తాత అయినటువంటి అబ్రహాం సిరియా స్వదేశంలో ఉన్నాడు కాబట్టి సిరియా వాడయ్యాడా? సిరియా వాడు అవుతాడు కదా సార్. అవును. ఇప్పుడు అబ్రహాం సిరియా వాడు, ఈశాకు సిరియాలో చేసుకున్నంత మాత్రాన అతను సిరియా వాడు కాలేదు. కానీ అతని తండ్రి అయినటువంటి అబ్రహాం సిరియా దేశస్తుడు కాబట్టి ఈశాకు సిరియా వాడు అయ్యాడు. యాకోబు కూడా అంతే కదా. మరి యాకోబు కూడా అక్కడ అబ్బాయిని చేసుకున్నందుకు అతను సిరియా వాడు కాడు. కానీ అతని తాత అయినటువంటి అబ్రహాం సిరియా వాడు కాబట్టి యాకోబు కూడా సిరియా వాడు అయ్యాడు. ఇందులో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? సార్ కరెక్ట్గా ఉంది. మరి వేరే పాఠానికి ఇందులోనే పోతాం.
ఆదికాండం 28:5. ఆదికాండం 28:5 ఇప్పుడు చూడు, మోసగాడు నువ్వు వెళ్ళిపోరా బాబు, మీ అన్న చూసి చంపేస్తాడని. అబ్రహాం మరి యావత్తు 28:5 ఆదికాండం. యాకోబు దగ్గరికి వచ్చేసాం. 28:5. 28:5. ఓకే ఓకే ఓకే. యాకోబు 5వ వచనం కదా? అవునవును, అదే కరెక్టే. యాకోబును పంపివేసెను. అతడు పద్నారాములో నున్న సిరియా వాడకు బెతీయేలును కుమారుడును యాకోబు యోసేపులు తల్లియగు రెబ్కా సహోదరుడు అయిన లాబాను వద్దకు వెళ్ళును. అంటే ఇప్పుడు చెప్పాడు చూడు చరిత్ర, అదే ఇది. అంతే సార్, అంతే అంతే. మీ మీ అన్న చూసినాడంటే చంపేస్తారా బాబు, మా తోబుట్టు ఉన్నాడు, మా అన్న దగ్గరికి వెళ్ళిపోయి సాగనప్పింది, పంపేసింది తల్లి. అక్కడికి వెళ్ళి ఏ గమనున్నాడా, లాబాను కుమార్తెని ప్రేమించాడు. అవును. మరి పెళ్లి చేసుకున్నంత మాత్రాన యాకోబు ఆ సిరియా వాడు కాలేదు, కానీ యాకోబు తాత అయినటువంటి అబ్రహాం సిరియా దేశస్థుడు కాబట్టి సిరియా వాడు అది ఇప్పుడు 26 ద్వితీయ దేశకాండం 26లో చూసాం కదా, 26:5. అవునండి. నా తండ్రిని నశించుతున్న అరామియా దేశస్థుడు అతడు ఐగుప్తునికి వెళ్ళెను, కొద్ది మందితో అక్కడికి పోయి. అవును. అంటే ఐగుప్తుకి వెళ్ళింది ఎవరు? అబ్రహామా, లేక ఈశాకా, లేక యాకోబా? మాట్లాడొచ్చు. నిర్గమకాండం 1:1-5లో 70 మందిని తోలుకొచ్చాడు కదా ఐగుప్తుకి. ఎవరు ఆయన? యాకోబు. అప్పుడు ద్వితీయ దేశకాండం 26:5లో అరామీ దేశస్థుడని ఎవరిని సంబోధించబడుతుందంటే యాకోబునే సంబోధించబడుతుంది. అంతే సార్. తర్వాత ఆదికాండం 31 అక్కడ చదివేస్తాను సార్ ఒకసారి. నీవు నా నశించుకున్న అరామి దేశస్థుడు అతడు ఐగుప్తుడికి వెళ్ళి కొద్ది మందితో అక్కడికి పోయి పరివాసి గొప్పదియు బలమైనది విస్తారమైనది జనమైన. సరే, ఇక్కడ నా తండ్రి నశించుతున్న అరామీ దేశస్థుడు, ఆ నశించుతున్న ఆ అరామీ దేశుడే ఐగుప్తుకు వెళ్ళాడు. ఎంతమందితో వెళ్ళాడు అంటే కొద్ది మందితో వెళ్ళాడు. ఆ కొద్ది మంది ఎవరు అంటే 70 మంది. ఆ 70 మందిని ఐగుప్తులోనికి నడిపించింది ఎవరంటే యాకోబు. అంటే ఇతను అరామియా దేశస్థుడు అనడానికి ఇంత చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు టైం కూడా అయి వచ్చినట్టుంది. ఓకే సార్, నెక్స్ట్ మళ్ళీ తీసుకోండి సార్, పర్వాలేదు. లేదు, కరెక్ట్ గా ముగిద్దాం, పాపం వాళ్ళు బలహీన పడకూడదు కదా. అలాగే. సరే, ఆదికాండం 31:24. అక్కడ దేవుడు లాబానికి స్వప్నమందు ప్రత్యక్షమయ్యి యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలకకము, జాగ్రత్త సుమి అని అతన్ని హెచ్చరిక చేశాడు. అప్పుడు అక్కడ లాబాను కూడా ఏ దేశపు వాడు అన్నట్టు మాట్లాడుతున్నాడంటే సిరియా వాడైన లాబాను వద్దకు వచ్చి అంటున్నాడు. ఆ సిరియాను గురించే తిరిగి చూస్తూ ఉన్నాం. అవును సార్. సిరియా వాడు ఏ దేశంలో ఉంటాడు? భారతీయులు ఎక్కడ ఉంటారు? భారతదేశంలో ఉంటారు. పాకిస్తానీయులు పాకిస్తాన్ లో ఉంటారు. తమిళులు తమిళనాడులో ఉంటారు. అంటే సిరియా వాడు అన్నప్పుడు అది ఏ దేశం? మీకు తెలిసిన మేరకు చెప్పండి. సిరియా వాడు అంటే సిరియా దేశమే కదా, ఇంకా దానికి చెప్పడానికి ఏముంది? అంటే ఇప్పుడు ఏశావుకు భయపడి తప్పించుకుని యాకోబు పారిపోయిన దేశమే సిరియా దేశమని ఓషయ గ్రంథం 12 చెప్తున్నాడు. చదువుదాం. ఓషయ HOS 12. యాకోబు తప్పించుకొని సిరియా దేశంలోనికి పోయాను.
చదవండి. హోషేయ. హోషేయ చిన్న ప్రవక్తలు పుస్తకాల్లో. అదే మొదటి పుస్తకమా? హోషేయ. ఇది ఎక్కువ తీయం కదా, దానివల్ల ఇది కనబడలేదు. అవునవును, ఇంకా ఏదో ఒకే అధ్యాయం ఉన్న పుస్తకం అయితే ఇంకా చాలా ఇబ్బందులుగా ఉంటుంది. అదే సార్ నేను తీసి చదువుతున్నానండి. హోషేయ ఆ దానియేలు పక్కన రైట్ సైడ్ చదువుతున్నాను సార్. 12వ అధ్యాయము 11వ వచనం. 12 అండి. ఓకే. యాకోబు తప్పించుకొని సిరియా దేశంలోనికి పోయాను. భార్య కావాలనని ఇశ్రాయేలు కొలువు చేశాను. భార్య కావాలనని అతడు గొర్రెలు కాచెను. మరి ఈ యాకోబు ఎవరు? ఐగుప్తులోనికి వచ్చిన యాకోబే కదా. అవునండి. లాబాను అల్లుడే కదా. అవునండి. ల్యాయా, రాహేలు, దిల్పా, బిల్హాల్కి మొగుడే కదా. అవునండి. మరి ఇక్కడ 12లో లాబాను సిరియా వాడైన సిరియా వాడైన బెతీయేలుని పిలిచినప్పుడు ఆ సిరియా వాడంటే వాడు ఏ దేశవాడో అక్కడ అర్థమవుతుంది కదా. సిరియా దేశంలో ఉన్న వారిని సిరియా వాడని సంబోధించబడుతుంది కదా. అవునండి. ఇప్పుడు యాకోబు ఎక్కడికి తప్పించుకొని పారిపోయాడంటే సిరియా దేశానికి వెళ్ళిపోయాడు. అవును. ఆ సిరియా దేశంలో ఎవరు ఉన్నారు? మేనమామ లాబాను ఉన్నాడు. అవును. మరి అక్కడికి వెళ్ళి ఆయన భార్య కావాలని గొర్రెలు కాచుకున్నాడట. ఆయన సిరియావాడే అవుతాడు కదా. అంటే ఆయన అక్కడ పోయి ఉండడాన్ని బట్టి ఆయన సిరియావాడు కాలేదు, కానీ అతని పూర్వీకులు యాకోబు తాత అయినటువంటి అబ్రహాం సిరియావాడు కాబట్టి అతను సిరియావాడుగానే ఉన్నాడు. కానీ పెళ్లి చేసుకున్నంత మాత్రాన లేక అత్తగారి లైనంత మాత్రాన అతను సిరియావాడు కాడు. ఇప్పుడు ఒక వ్యక్తి తమిళోడుగానే ఉంటాడు, తమిళ అమ్మాయిని చేసుకుంటే వాళ్ళ పూర్వీకులు తమిళనాడే. అమ్మాయిని చేసుకున్నందుకు తమిళోడు అయ్యాడా, లేకపోతే వారి పూర్వీకులే తమిళోళ్ళ? పూర్వీకులు తమిళోడు కదా. అంతే. అంటే పెళ్లి చేసుకున్నది అక్కడ ఒక కారణం కాదు. అవునండి. సరే, 12 హోషేయలో సిరియా దేశంలో ఉన్నవారే సిరియనులు. తర్వాత సామెతల గ్రంథం 10:22. సామెతల గ్రంథం 10:22లో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడబడుతుంది. అంటే ఇప్పుడు మనం 1వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నాం. అవునండి. నిర్గమకాండం 1:7లో మరి దేవుని ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది, కానీ నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువగానే అంటున్నాడు. సామెతల గ్రంథం 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చను, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఇప్పుడు దేవుడు అబ్రహాంని ఆశీర్వదించాడా? ఈశాకును ఆశీర్వదించాడా? యాకోబును ఆశీర్వదించాడా? ఒకవేళ భూ సంబంధంగా ఆశీర్వదించాడో లేదో, కానీ అబ్రహాముతో చేసిన ఆ వాగ్దానాన్ని ఫలించేటట్లు నీ సంతానం విస్తరిస్తుందన్న ఆ విధానంలో దేవుడు ఆశీర్వదించాడు. 70 మందితో వెళ్ళిన వారు ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పుడు సంఖ్య నాకు కరెక్ట్ గా లేదు, కానీ లక్షలే చెప్తా. కాల్బలం 6,55,650 మంది ఏదో. వాళ్ళ సైనికులు 20 సంవత్సరాలు పైబడినవారు. సైనికుల లెక్కే 6 లక్షల కంటే ఎక్కువ అంటే ఇంకా ఎంత జనం ఉంటారు చూడు. మరి మోయాబు రాజు బాలకు భయపడ్డాడు. సంఖ్యాకాండం 11వ అధ్యాయమా చూడండి, మధ్యన చూసాం. ద్వితీయోపదేశకాండం 10:22లో ఐగుప్తులోకి వచ్చినప్పుడు వారి సంఖ్య చాలా తక్కువే, కానీ ఐగుప్తుని విడిచిపోతున్నప్పుడు నీ పితరులు 70 మంది ఐగుప్తునికి వెళ్ళిరి,
ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు. ఓకే. ఆ. అంటే ఈ వాగ్దానం ఎవరికి చేశాడు దేవుడు? 22లో యేసు ప్రభు. ఆకాశ నక్షత్రములో నిన్ను విస్తరింపజేస్తానని చెప్పింది ఎవరికి? ఎవరితో ప్రమాణం చేశాడు? యాకోబుకి సార్. అబ్రహాంతో చేశాడు. అబ్రహాం చేశాడు. అంటే నువ్వేమో సమస్త జనులు నా సంతానం ద్వారా అంటున్నావు, నాకు సంతానమే లేదు, ఉన్న ఆస్తి కూడా నా దాసుడైనటువంటి ఎలియాజరు బాబోతుందంటే అప్పుడు దేవుడు అతన్ని బయటికి తీసుకొచ్చి చూపిస్తాడు అనమాట. ఒకసారి ఆకాశాన్ని చూడని. ఇసుక రేణువు అన్నాడు. ఇసుక రేణువులు అంటాడు, ఆకాశాన్ని చూపించి నక్షత్రాలు చూడు, లెక్కించగలవా, నీ సంతానాన్ని అంత వృద్ధి చేస్తానని వాగ్దానం చేస్తాడు. అప్పుడు ద్వితీయ దేశకాండంలో అబ్రహాంతో చేసిన వాగ్దాన ప్రకారం దేవుడు వారిని దీవించాడా, ఆశీర్వదించాడా? దీవించాడు, ఆశీర్వదించాడు. ఆశీర్వదించాడు. రాసుకోవచ్చు సార్. రాయండి. అబ్రహాంకు చేసినటువంటి నిబంధన ప్రమాణం అంటాము. వాగ్దానం. వాగ్దానం. వాగ్దాన సంతానం కాదు యేసుక్రీస్తు. అవునండి. ఒకవేళ భూ సంబంధమైన విధానంలో ఇలాగ ఉంది, దానిని ఆత్మ సంబంధమైన విధానంలో కన్వర్ట్ చేసినప్పుడు గలతీ 3:16లో ఆయన అనేకుని గురించి అన్నట్టు కాకుండా ఒకని గురించి అన్నట్టు అన్నాడు. ఆ ఒక్కడు ఎవడంటే యేసుక్రీస్తు. అవును సార్. అక్కడ ఈ శాఖనే అనుకుంటున్నాం మనం, ఈ శాఖను గురించి కాదు. అది క్రీస్తుని గురించి చెప్పబడినటువంటి మాటే. క్రీస్తు ద్వారా సమస్త వంశావళి ఆశీర్వదించబడుతుంది ఈ దినాలలో. సరే, ప్రభు చిత్తం అయితే రేపు మనం 3వ పార్ట్ చదువుతాం. కావాలంటే రాసేయండి 3వ పార్ట్. 3 నిర్గమకాండం 1:8 నుండి 11 మ్యాటర్ రాసేయండి, ముగిద్దాం. 1:8-11. 1:8 నుండి 11లో పెరుగుతున్న ఉనికికి భయపడి, పెరుగుతున్న ఉనికికి ఉనికికి భయపడి ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను పెరుగుతున్న ఉనికికి భయపడి కామా పెట్టి ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను అణచివేయుటకు ప్రయత్నించుట. అంటే వాళ్ళు విస్తారమైపోతున్నారు, ఒకవేళ వాళ్ళ వల్ల మనకు ఇబ్బందులు వస్తాయని ఇశ్రాయేలీని అణచివేయడానికి ఐగుప్తీయులు ప్రయత్నిస్తూ ఉన్నారు. 8-11లో. ఓకే సార్. అంటే ప్రభు చిత్తమైతే రేపు మనం ఇక్కడ 8వ వచనం నుండి ప్రారంభిద్దాం. అలాగే సార్.